ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే బిర్యానీ అండి. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాదండి, సింపుల్గా చేసుకునే ఎగ్ బిర్యానీ. అందరికీ అవైలబుల్లో ఉండే ఎగ్స్ తోటి టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం 4 ఎగ్స్ తీసుకున్నాను, కట్ చేసిన ఆనియన్, హోల్ గరం మసాలా, పెరుగు, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, పుదీనా, టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 4 టమాటోలను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి 20 తీసుకున్నాను. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. తర్వాత ఒక సైడ్ బియ్యం అండి, 1/2 అవర్ అయితే నేను కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇది బాస్మతి రైస్ అండి. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత హోల్ గరం మసాలా, కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని ఒక సైడ్ రైస్ ఆన్ చేసేసి ఒక సైడ్ కర్రీ చేసేసి బిర్యానీ ఎలా ఈజీ ప్రాసెస్లో లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఉండేటట్టుగా ప్రాసెస్ చేసుకోవడం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వంటలోకి వెళ్దామా మరి? చూడండి, ఒక స్టవ్ మీద రైస్ ఆన్ చేసుకున్నాను, మరొక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ ఎందుకు అని అంటే ఇవి ఆనియన్స్ వేపుకోవడానికి, కొంచెం డీప్ ఫ్రై లాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవడానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి నేను సపరేట్గా వేపుకుంటున్నాను. సో ఇప్పుడు ఆనియన్ మీద మూత పెట్టేసి దీన్ని ఉడికిద్దాం. ఆలోపు ఈ కర్రీ ప్రాసెస్ చేసేసుకుందాం. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, మన ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయినవి. ఇవి ఈ స్టేజ్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి, మంచి గోల్డెన్ బ్రౌన్లో వేగిపోతాయి. ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను డైరెక్ట్ బిర్యానీ వేసే గిన్నెలోనే తీసుకుంటున్నాను. ఎగ్స్ని వేసుకోవాలి. దానికోసం కొంచెం పసుపు, కొంచెం కారం చేసి కొంచెం ఉప్పు కూడా ఎక్కువ వేయద్దండి, మళ్ళీ బిర్యానీలో వేస్తాం కాబట్టి కొంచెం ఎగ్స్కి పట్టేటట్టుగా కొంచెం వేయాలి. ఎగ్స్ని స్పూన్తో కలపద్దండి, మెత్తగా ఉంటాయి కాబట్టి చినిగిపోతాయి. ఇట్లా ఒక 2 నిమిషాలు వేపేసి తీసి పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఎగ్స్ అనేవి ఇలా వేపుకోవాలి, తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసేయాలి. హోల్ గరం మసాలా అంటే లవంగా, ఇలాచి, పట్ట, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మంచిగా వేపుకోవాలి. తర్వాత క్యారెట్, నేను క్యారెట్ వాడతానండి, కొంచెం క్యారెట్ వేయరు, నేను క్యారెట్ వేస్తాను. తర్వాత పుదీనా, మేతి అన్నీ వేసుకొని మంచిగా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా వేపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మనం టమాటో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటో ప్యూరీ ఇది వేసేయాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఉడికించుకోవాలి. అనేది ఇట్లా ఉడకాలి. ఉడికినాక మనం ఇందులో ఉప్పు, కారాలు వేసుకుందాం. చూడండి, నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం గరం మసాలా, ఉప్పు కారాలు అనేటివి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ అన్నీ వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, చూడండి ఇంత మంచిగా ఫ్రై అయినాయో. ఇవి వేసేసి సగమే వేయాలి, మొత్తం వేయాలి. దీనిలో ఇప్పుడు కలపాలి మంచిగా. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోవాలి.
తర్వాత పెరుగు వేసుకోవాలి. బిర్యానీ అంటేనే పెరుగు ఉండాలి. పెరుగు వేసుకొని ఒక 2 minutes మంచిగా ఈ మసాలాలన్నీ ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఇందులోకి వెళ్ళి మంచిగా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనము ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టుకున్నాం కదండి, అది 60 to 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ రైస్ తీసి ఇందులో వేయాలి. చూడండి, ఇట్లా పలుచగా రైస్ని స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసినాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, పుదీనా, తర్వాత ఇంకొక లేయర్ రైస్. టోటల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి పైనుంచి. నెయ్యి ఎలా చేయడం అనేది మన వీడియోలో మన ఛానల్లో లింక్ ఉందండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి, ఒకసారి మీరు ఫాలో అప్ కాండి. నా నెయ్యి ఇట్లా వైట్గా ఇట్లా ఎంత చక్కగా ఉందో చూడండి. మనం పాల మీద మీగడతోటి నెయ్యి ఎలా తీయాలో నేను వీడియో చేశాను, మన ఛానల్లో లింక్ ఉంది. మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంట్లో చేసుకున్న నెయ్యి పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. ఇలా నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ప్యాన్ పెడతానండి, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 to 15 minutes దీన్ని ఇలాగే పెట్టేసేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కలర్ అనేది, ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి. నేను కొంచెం కలర్ వేద్దాం అనుకుంటున్నాను కలర్ఫుల్గా ఉండటానికి. ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి, కొంచెం వేస్తున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత మనకు కమ్మని టేస్టీ ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా, మీకు అక్కడికి స్మెల్ రాదు కానీ చాలా టెంప్టింగ్గా ఉందండి బిర్యానీ. మీరు కూడా ఇలా చాలా సింపుల్గా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, లోపల దాకా కూడా చక్కగా కుక్ అయిపోయింది గ్రేవీ అంతా కూడా. చూడండి, ఇలాంటి సింపుల్ వంటల కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి నా రెసిపీస్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.